ఒక ఊర్లో అయితే ఒక పెద్దాయన ఉన్నాడు. ఇక ఆయనకైతే బ్రతికుండాలనే ఆశ అయితే చచ్చిపోయింది. చచ్చిపోదాం, ఆ శివయ్య పాదాల చెంత ఉండాలని చెప్పి రోజు చావు కోసం అయితే ఎదురు చూస్తున్నాడు. ఇంతలోకి యమధర్మరాజు గారు వచ్చేసి, ఓ పెద్దాయన, నీ టైం గడియలైతే అయిపోయినాయి, నువ్వు పైకి వెళ్ళిపోయే సమయం దగ్గరికి వచ్చింది అని చెప్పగలను. అవునా అంటూ ఆనందపడతాడు. ఇంతలోకి ఎందుకో యమధర్మరాజు గారికి ఆ పెద్దాయన చూడంగానే ఒక వరం ఇవ్వాలనుకున్నాడు. పెద్దాయన, నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, ఏందో కోరుకో అంటే, నాకు ఏ వరము వద్దు, నన్ను పైకి తీసుకొని పోయి ఆ శివయ్య పాదాల చెంత నన్ను విడిచితే చాలు అంటే, ఓరు పెద్దాయన భలే ఉన్నావే నువ్వు, ఇదే వరం ఇంకెవరికన్నా ఇచ్చుంటే నన్ను 10 రోజులు బ్రతికి, సంవత్సరం బ్రతికి, మా మనవడికి పెళ్ళయ్యేది రాక బతికి అని అంటారు. నువ్వు మటుకి ఏంది పెద్దాయన విచిత్రంగా అడిగావంటే, ఇక బ్రతికుండాలనే ఆశ నాకైతే లేదు యమధర్మరాజు గారు అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక ఆ పెద్దాయన్ని తీసుకొని శివయ్య చెంతకైతే చేరాడు.